ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. అమిత్ షాను కూడా కలవనున్నారు సీఎం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపులపై చర్చించబోతున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి ప్రయోజనాలు కలిగేలా నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. రెండో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు. తెల్లవారుజామున 4:30కు శిలువ ఊరేగింపుతో మొదటి ఆరాధన ప్రారంభమైంది. చర్చ్ శతాబ్ది ఉత్సవాలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూడో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. ఏపీ ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. టెండర్లు పిలవకుండా నిబంధనలు ఉల్లంఘించారని విజయ్ కుమార్ పై ఆరోపణలున్నాయి. ఇష్టానుసారంగా పోస్టులు ఇచ్చారని అభియోగాలు కూడా ఉన్నాయి. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక నాలుగో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఇప్పటి వరకు ఆయన ఎలాంటి విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అనారోగ్య కారణాలు చూపుతూ మోహన్ బాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. ఐదో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. కొమరం భీం జిల్లాకు పులుల టెన్షన్ మాత్రం వీడటం లేదు. కాగజ్ నగర్ కారిడార్లో 8 పులుల సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. 4 మగ పులులు 2 ఆడపులులు వలస వచ్చినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. పులుల సంచారంతో అటవీ సమీప గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్నారు జనం. ఆరో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలో 8 జిల్లాల్లో 3 రోజుల పాటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇవి ఈ సమయానికున్న 6 బిగ్ బ్రేకింగ్ వార్తలు. ఇక